సో ఇప్పుడే మనం కలికి చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంచంచ మాత్రమే, సెకండ్ హాఫ్ అది కూడా అంతంత మాత్రమే. కాకపోతే కొన్ని హై సీన్స్ ఉన్నాయి అంతే. అసలు ఏ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది, అసలు ఏ పిచ్చెక్కేస్తుంది, ఏం సంబంధం లేదు. ఆ పాటలకైతే ఆ సీన్స్ ప్రాపర్ గా రాసుకోలేదు నాగేశ్వన్, ఎందుకో తెలియదు నాకు అసలు. భయ్య ఇంకోటి అయితే బాగాలేదు భయ్యా. ఏంటిది భయ్య? డైరెక్షన్ కాదు భయ్యా, స్క్రీన్ ప్లేనా? లేదు లేదు లేదు, టేకింగ్ లేదు భయ్యా. అది సినిమానే బాగాలేదు భయ్యా, సినిమానే బాగా. అసలు ఆ సీన్స్, ఆ యాక్షన్ సీన్స్ తప్ప మిగతా ఏం లేవు. ఏమో మన ప్రభాస్ యాక్ట్ చేశాడు కలికి. నువ్వు చూసావు సినిమా? ఎందుకు రాను మాట్లాడుతున్నావు? చూసానండి భయ్యా, ఒపీనియన్ మొత్తం ఒక సింగిల్ పాయింట్ మీద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం సినిమా అది కాదబ్బా కృష్ణ, నేను ఎంత పవర్ఫుల్ కాకపోతే నేను వేసిన బాణంకి అశ్వగాడు 10 అడుగులు వెనకపోయిండు. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా? ఏం బాగాలేదన్నా. సూపర్. డైరెక్టర్ పని చేయాలి, పనాలు చేస్తారు జనాలు. బస్ గారి యాక్టింగ్ చూడాలంటే మీరు కలికి. నాకు బాహుబలి కూడా ఆతు మొక్క. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తం సినిమా అయితే కొత్త వెళ్ళిపోద్దన్న. తాగరాకముందే మాత్రం సినిమా మాత్రం కొత్త వెళ్ళిపోతుంది. నీకు చెప్పాను, ఈ రేంజ్ లెస్ కొడుకులతో నీకు ఎందుకురా డిస్కషన్ అనేసి. ఇగో 1 2 అల్లక్కడ 1 3, ఇక చూడు ఇక్కడ 1 4 బ్యాటలు కట్టుకున్న వాళ్ళతో నీకు ఎందుకురా డిస్కషన్? నాకు అర్థం కాదు. ఇదే నర్సనపేటలోన వయసుబాబు గుంటూరు కారం సినిమాకి దీనికి డబుల్ 3 బ్యాటర్లు కట్టి సెలబ్రేషన్ చేశారు. నువ్వు వీళ్ళతో డిస్కషన్ దింగుతావు, నాకు అదే సిరాగమొట్ట. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు 99mm ల్యాబ్. కల్కి 2898 AD రివ్యూ. అసలు నాకైతే కొన్ని సీన్స్ కి బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది భయ్య. ఆ విజువల్స్, ఆ సీన్స్ సెటప్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ హిట్ అయినా ఏ కాంప్లిమెంట్ వచ్చినా ఫస్ట్ నాగశ్విన్కే క్రెడిట్ ఇవ్వాలి. హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఇంకా నెక్స్ట్ యాక్టర్స్, ప్రతి యాక్టర్ తన రోల్ ని జస్టిఫై చేశారు. ఇంకా లాస్ట్లీ మ్యూజిక్ అన్న సంతోష్ నారాయణ అన్న ప్యాంటిప్ అన్న ఏం కొట్టావన్న అదే మ్యూజిక్. ఇదేదో హాలీవుడ్ వాళ్ళే కొడతారని అనుకునే వాళ్ళకి నువ్వు కొట్టి చూపించావు. హ్యాట్స్ ఆఫ్ భయ్య. సో ఓవరాల్ గా మూవీ అయితే ఇది భయ్య, నాకైతే చాలా నచ్చింది. ఇంక ఇప్పుడు డీటెయిల్డ్ గా స్పాయిలర్స్ తో సహా మాట్లాడుకుందాం. సో ఈ మూవీ చూడని వాళ్ళు కానీ, అలాగే గుంటూరు కారం మూవీ ఇష్టం ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా వినండి, లేదా మూవీ చూసి వచ్చాక ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు క్లారిటీగా మాట్లాడుకుందాం. నేను ఎందుకు గుంటూరు కారం పేరెత్తానో చెప్తా. ప్రతిసారి ఇలాంటి కొత్త అటెంప్ట్ తో ఒక మూవీ వచ్చినప్పుడు దానికి జస్ట్ ముందర ఆడియన్స్ కి ఎప్పుడు చూసే రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ ఒకటి వస్తుంది అనమాట. అది చూసిన బ్రెయిన్ తోనే ఈ సినిమాలను కూడా చూస్తారు, అందుకే నచ్చదు. సో ఇలాంటి సినిమాలు చూసే ముందు ఆ బ్రెయిన్ పక్కన పెట్టి చూడాలి. ఆ కాంటెక్స్ట్ లోనే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారని పట్టించుకోకుండా ఒక సినిమా స్టోరీ నచ్చితే అది ఏ జానరా ఏదని చూడకుండా డైరెక్టర్ మీద నమ్మకంతో సినిమాలు చేసుకుంటూ పోతున్న ప్రభాస్ ని అప్రిషియేట్ చేయాలి భయ్య. యాక్చువల్ గా యాక్టర్స్ అన్న వాళ్ళు ఇలానే ఉండాలి, హాలీవుడ్ లో ఇలానే ఉంటారు. కానీ మన దగ్గర బానిసత్వం ఎక్కువ అయిపోయి ఒక హీరో సినిమాకి మెయిన్ పాయింట్ కాకపోతే తట్టుకోలేకపోతున్నాం. ఒక సినిమాని సినిమాలా చూడండిరా బాబు. నెక్స్ట్ పాయింట్ స్టోరీ. ఇక తెలిసిందేగా మనం స్టోరీ టెల్లింగ్ కి ల్యాక్ కి 2024 వచ్చినా కూడా డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నాం. అసలు నాకు అనిపించింది ఏంటంటే మూవీ 3 hours ఉన్నా గానీ నాకు ఆ సిటీస్ ని, లొకేషన్స్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ సీన్స్ పెడితే బాగుండి అనిపించింది. అలాంటిది ఇంత పెద్ద స్టోరీని 3 hours లో ఎలా చూపిస్తారు? సో డెఫినెట్ గా దీనికి మల్టిపుల్ పార్ట్స్ అవసరం. దానిలో భాగంగానే ప్రభాస్ క్యారెక్టర్ ఒక చిల్లరగా తిరిగే బౌంటీ హంటర్ నుంచి ఒక పర్పస్ కోసం ఫైట్ చేసే కర్ణుడి దాకా ఒక ఆర్క్ లో రాసుకున్నాడు నాగి. సో ఈ ప్లాట్ సెటప్ చేయాలంటే టైం పడుతుంది. సో దీన్ని మనం లాగ్ అనడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సీన్ లో ఫైట్, డైలాగ్, కామెడీ, రొమాన్స్ ఈ 4 ఎలిమెంట్స్ లేకపోతే లాగే. ఇది యాక్చువల్ గా మన తప్పు కాదు. ఎందుకంటే స్టోరీ టెలింగ్, వరల్డ్ బిల్డింగ్ అంటే సిరీస్ లోనే ఉంటుంది. సినిమా అంటే ఫాస్ట్ గా అయిపోవాలని అనుకుంటాం. సో ఈ part 2 కల్చర్ వచ్చిన తర్వాత అయినా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకుంటే బెటర్. అలాగని ఏమీ లేని
దగ్గర కూడా పార్ట్ 2 పార్ట్ 3 తీస్తానంటే కూడా కుదరదు. ఎగ్జాంపుల్ పుష్ప. ఫహద్ ఫాసిల్ ఇంటర్వల్ లో తెచ్చి క్లైమాక్స్ కి కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయ్యేలా తీయొచ్చు, బట్ పార్ట్ 2 దాకా లాగారు. పార్ట్ 2 తీయడంలో నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఏముందని తీస్తారు. KGF 2 కూడా అందుకే పోయింది, ఎందుకంటే స్టోరీ వైజ్ ఏం లేదు. సో హీరో ఈగో సాటిస్ఫాక్షన్ ఎలివేషన్స్ కోసం సీన్స్ క్రియేట్ చేసుకొని దాంతో సినిమా నడిపించేశారు. పుష్ప 2 కూడా అంతే అవుతుంది చూడండి. స్టోరీ ఏముండదు, ఎలివేషన్స్ ఉంటాయి. అందుకే సినిమా అంత లేట్ అవుతుంది, ఎందుకంటే ఆ ఎలివేషన్ సీన్ బాగా రాలేదు అనుకో సినిమా బాగోదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మైథాలజీ. నువ్వు మహాభారతం జరిగిన టైంలో పుట్టావా? లేదు సార్. పోనీ వ్యాసుడు రాసిన మహాభారతం మొత్తం చదివావా? లేదు సార్. పోనీ మహాభారతం ఎన్ని వర్షన్స్ ఉన్నాయో తెలుసా? లేదు సార్. కానీ మీరు తీసేది మాత్రం తప్పు సార్. బ్రహ్మాస్త్రం అసలు నిజంగా నాకు నవ్వు వస్తుంది భయ్య, మనం మరీ స్టేజ్కి దిగజారిపోయామని చెప్పి. ఒకసారి ఫస్ట్ నాగశ్విన్ ఏం రాసుకున్నాడో ఆ సీన్ లో ఏముందో నాకు అనిపించింది చెప్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఏంటంటే అప్పుడు కర్ణుడు అశ్వత్థామ బ్యాడ్ సైడ్ ఫైట్ చేశారు కాబట్టి ఇప్పుడు కలియుగంలో కలిని చంపడానికి వాళ్ళే వచ్చి గుడ్ సైడ్ ఫైట్ చేస్తారని రాసుకున్నాడు. అశ్వత్థామ ఏంటో ఫస్ట్ సీన్ లోను అలాగే సినిమా మొత్తం ఫైట్స్ ద్వారా చూపించాడు. కర్ణుడు ఏంటో చూపించాలి కాబట్టి అర్జునుడికే ఈక్వల్ గా ఫైట్ ఇచ్చేంత వారియర్ అని చెప్పి చూపించాడు. ఇంతే మనం చూడాల్సింది. కానీ దీన్ని తీసుకొచ్చి కర్ణ వర్సెస్ అర్జున ఫ్యాన్ వార్స్ ఏంట్రా? అయినా అందులో ఏం తప్పు ఉందిరా? నా అంత తోపా అని అర్జునుడు అడిగితే కృష్ణుడు అవునని చెప్తాడు. ఇది బుక్స్ లో కూడా ఉంది. అర్జునుడి క్యారెక్టర్ ఏం బ్యాడ్ అయింది ఇందులో? ప్రతి వారియర్ కి కింగ్ కి మినిమం ఈగో ఉంటుంది, అందులో వింతే లేదు అసలు. ఏదో అర్జునుడు మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడతారండి. ఇదే క్యారెక్టర్ మీ ఫేవరెట్ హీరో చేస్తే అప్పుడు మీరు పొగుడతారు, వేరే హీరో ఫ్యాన్స్ తిడతారు. సో బేసిక్ గా పాయింట్ అది, మీకు కొట్టుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి అంతే. అలాగని ఏది పడితే చూపించినా యాక్సెప్ట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఆదిపురుష్. ఇంకా లాస్ట్ పాయింట్ నాకు అనిపించిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తా. ఒకటేంటంటే ఓవరాల్ గా మూవీలో ఏదైనా చేసేది ఉందంటే అది ఫస్ట్ హాఫే. సెకండ్ హాఫ్ అసలు నో ఫ్లాస్. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ హ్యాండిల్ చేయడంలో ఇంకా సీన్స్ ఎలివేట్ చేయడంలో కొంచెం బెటర్ చేయొచ్చేమో అనిపించింది. ఇక్కడే మనకి త్రివిక్రమ్ గారు ఇంకా రాజమౌళి గారి గ్రేట్నెస్ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో మ్యూజిక్. బేసిక్ గా నాగమావ్ ఏమో ఒక స్టోరీ టెల్లింగ్ లాగా రాసుకున్నాడు సీన్స్ ని. సో మన కమర్షియల్ రోత లాగా కావాలని స్లో మోషన్ షాట్లు పెట్టి మల్టిపుల్ యాంగిల్స్ లో హీరోని చూపించి ల్యాగ్ చేయడానికి స్కోప్ లేదు. సో సంతోష్ భయ్య కొన్ని సెట్ ఆఫ్ బీజిఎం సెట్ చేసి పెట్టుకున్నాడు, కానీ అవి ఎక్కడ వాడాలో అర్థం కాలేదన్నమాట. సో హీరో కొట్టగానే బీజిఎం వేసి మళ్ళీ హీరో కామెడీ చేయగానే ఆపేసి, సో ఆ ఫస్ట్ ఫైట్ కొంచెం డౌన్ అయింది అనిపించింది. సో ఫైనల్ గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అంటే తన ఓన్ మూవీలోనే సైడ్ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ గొప్ప. అలాగే 2898 ADలోనే 5000 యూనిట్స్ కి బచ్చా బౌంటీస్ కూడా రావట్లేదు. అలాంటిది 2024 ADలో 5000 యూనిట్స్ కి వాలంటీర్స్ ని కొన్నాం, జస్ట్ 5 యూనిట్స్ కి పేటింగ్ కుక్కలను కొన్నాం. రియల్ సుప్రీం యస్కిన్ వైఎస్ జగన్. సో అది బై ఆ రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా, బాయ్.